ఎందుకు ఫోన్ చేస్తుంది? ఇది చేసిందంటే ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉంటుంది. చెప్పు దీప్తి, ఎలా ఉన్నావు? బాగున్నా నిహారిక. ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? అందుకే చేశాను. ఏంటది? నాకు ఉపయోగపడేదేనా? నువ్వు ఉపయోగించుకుంటే నీకు ఉపయోగపడుతుంది. నువ్వు ఒక్కోసారి డస్ట్బిన్లో చెత్తని కూడా ఉపయోగించుకుంటావు కదా. సరే సరే, విషయం ఏంటో చెప్పు. ఇంట్లో సీరియస్ మ్యాటర్ జరుగుతుంది. నువ్వు కాల్ చేసావని పక్కకొచ్చి మాట్లాడుతున్నాను. తొందరగా చెప్పు. ఆ మధ్య నేను మీ ఇంట్లో ఫంక్షన్కి వచ్చినప్పుడు అక్షయ అనే పాప గురించి చెప్పావు కదా. అవును, దాని గురించే ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. ఆ పాప మా హాస్పిటల్లో ఉంది. ఎందుకు? యాక్సిడెంట్ అయ్యి మా హాస్పిటల్లో జాయిన్ అయింది. ఎవరో సత్య అనే ఒకతను పాపని తీసుకొని రావడమే కాకుండా ఓ నెగిటివ్ బ్లడ్ కావాల్సి వస్తే బ్లడ్ కూడా పాపకిస్తున్నాడు. ఆ విషయం చెప్పాలని నీకు చేశాను. మాట్లాడవేంటి? ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? ఇందాక నువ్వే అన్నావు కదా నేను చెత్తని కూడా ఉపయోగించుకుంటానని. ఇంత మంచి న్యూస్ ని ఎలా యూజ్ చేసుకుందామా అని ఆలోచిస్తున్నాను. సరే నేనుంటాను మరి. ఏ ఆగాగు. ఏంటి? బుర్రలోంచి కత్తిలాంటి పదునైన ఆలోచన వచ్చింది. ఏంటది? నేను పని చెప్తాను, చెయ్యి. నువ్వు నాకు ఉపయోగపడితే నేను నీకు ఉపయోగపడతాను. ఏం చేయమంటావు? ఏం చేయాలంటే అర్థమైంది కదా. నువ్వు చెప్పాక అర్థం కాకుండా ఉంటుందా? కానీ నాకు తర్వాత రిస్క్ అవుతుంది. లాస్ట్ టైం డైమండ్ రింగ్ కొనుక్కుంటానన్నావు కదా, కొనుక్కున్నావా? లేదు. నేను డబ్బులు పంపిస్తాను, కొనుక్కో. సరే, నువ్వు చెప్పిన పని చేసి పెడతానులే. గుడ్. అవని అండ్ సత్య అడ్డంగా దొరుకుతారు. అవని వదులు, నీకే చెప్పేది వదులు. వదలమని చెప్తున్నాను కదా. ఏమైంది నీకు? ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? మూర్ఖంగా ప్రవర్తిస్తుంది నువ్వా నేనా? కూతురు క్షణం కనిపించకపోతే అల్లాడిపోయేవాడివి. అలాంటిది ఏం పట్టనట్టు ఉన్నావు? నిన్న మొన్నటి వరకు అత్త ఏదో మనసులో పెట్టుకుని అవని అక్షయల పట్ల నిర్దయగా ప్రవర్తించింది. ఇప్పుడు నువ్వు తయారయ్యావు. నీకిది సంబంధం లేని విషయం బావా. నువ్వు మాట్లాడుకో. సరిపోయిందా? చివరికి శ్రీకర్తో కూడా తిట్లు తిన్నావు. ఇప్పుడు నీ కడుపు నిండిపోయిందా? ఏమన్నావు చిన్నోడా? నాకు సంబంధం లేని విషయమా? అవును, నీకు సంబంధం లేని విషయం. కన్న తండ్రి అంత మాట అన్నాడు. ఎప్పటికైనా సిగ్గు రావాలి నీకు. రాజుగారికి అలాంటివేం ఉండవులే, అప్పటికప్పుడు తులిపేసుకుంటారు. మనలా పౌరుషం ఉన్నవాడైతే ఓ మాట చెప్పగానే వింటాడు. మాట చెప్పగానే వినే రకమా మీరు? ఎంత చక్కగా మాట్లాడుతున్నావు శౌర్య నువ్వు. మా జోలికి గాని వచ్చావంటే ఏదో రోజున నీ వీపు విమానం మొత్తం మోగిపోతుంది. అది గుర్తుంచుకో. అక్షయ ఏమైందో తెలియడం లేదు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం రా బావా. సత్యాగడి సమయంలో అక్షయ్తో ఎంట్రీ ఇస్తే బావుండు. రచ్చ రచ్చగా ఉంటుంది. పదమ్మా. ఏం ఆలోచిస్తున్నావు బావా? రా. మీ ఆయనకేదో దెయ్యం పట్టినట్టుందమ్మా. వదిలే, మనం వెళ్దాం పద. అమ్మా, అక్షయ, అక్షయ, అక్షయ ఏమైందమ్మా? నీ కట్లేంటి? సత్య
ఏంటిది సత్య? నేను కారులో వస్తుండగా దారిలో జనాలు కనిపించారని దిగాను. అక్కడ అక్షయ కనిపించింది. లక్కీగా నాది అదే బ్లడ్ గ్రూప్ కావడం వలన సమయానికి బ్లడ్ ఇచ్చి సేవ్ చేయగలిగాను. ఇప్పుడు ఏ ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు. ఇంక నువ్వు కంగారు పడాల్సింది ఏం లేదు. అయినా నువ్వు ఆటోలో రాకుండా స్కూల్ దగ్గర ఎలా మిస్ అయ్యావమ్మా? నేను శౌర్య గురించి చూస్తుంటే ఎవరో వచ్చి నన్ను పిలిచారు తాతయ్య. ఎవరై ఉంటారు వాళ్ళు? పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళైనా అయి ఉండొచ్చు, లేదా శత్రువులైనా అయి ఉండొచ్చు. అక్షయ్ని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ సత్య. సమయానికి రక్తం ఇచ్చి ఆదుకున్నా. అక్షయ వీడి రక్త సంబంధమే కదా, అందుకే ఆదుకున్నాడు. చాలా సందర్భాల్లో మాకు మేలు చేశావు. నీకు రుణపడి ఉంటాను. అయ్యో, ఎందుకంత పెద్ద మాటలు? హాస్పిటల్ దగ్గర నుంచి కాల్ చేద్దాం అనుకున్నాను. నా మొబైల్ ఎక్కడో మిస్ కావడంతో చేయలేకపోయాను. రిసెప్షన్ నుంచి కాల్ చేద్దామంటే ఆ టెన్షన్లో నీ నంబర్ స్ట్రైక్ కాలేదు. సరే, ఇక నేను బయలుదేరుతాను. అక్షయ్, జాగ్రత్త. రెస్ట్ తీసుకో, సరేనా? ఓకే అంకుల్. శ్రీకర్, ఏమైంది అలా ఉన్నావు? మాట్లాడవేంటి? నిన్ను చూసి మేము అందరం షాక్లో ఉన్నాంలే. చెయ్యాల్సింది చేసావుగా, ఇక బయలుదేరు. నా కూతురుని సత్య స్కూల్ దగ్గర నుంచి తీసుకెళ్ళుంటాడని అందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడారు కదా, ఇప్పుడే అంటారు. ఇప్పుడు నోర్లు రావమ్మా. పోనీలే, సత్య దయవలన నీ బిడ్డ నీ దగ్గరకు క్షేమంగా వచ్చేసింది. సత్యకు మీకు మధ్య ఏనాటిదో బంధం ఉందమ్మా, అందుకే ఇలా సహాయం చేస్తున్నాడు. అక్షయ్కి ఇంత జరిగితే శ్రీకర్ అంకుల్ అక్షయ్ను కనీసం దగ్గర కూడా తీసుకోలేదేంటి? దగ్గర కావాల్సిన వాళ్ళు దగ్గర అవుతుంటారు, దూరం కావాల్సిన వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. అక్షయ్ లోపలికి తీసుకుని వెళ్ళమ్మా. ఎవరు కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేశారో కంప్లైంట్ ఇచ్చి తెలుసుకుంటాను. అవని, తొందరలో నీ తలరాత మీద పెద్ద బాంబు వేయబోతున్నాను. రెడీగా ఉండు. ఆగు బావా.
మధ్య నీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు. దాందే ఉంది. ఒక మనిషి ఎదుటి మనిషికి నచ్చాలని రూల్ ఏం లేదు. నేను పరాయిదాన్ని కాదు. అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు నువ్వు నచ్చి నీకు నేను నచ్చి మనం పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? నీ ఆఫీసులో నీ ప్యూన్ రాత్రిపూట 1 గంట ఆలస్యంగా నీ కోసం పనిచేస్తేనే అతనికి నువ్వు థాంక్స్ చెప్తావు. అలాంటిది నీ కూతురుని పెద్ద ప్రమాదం నుంచి కాపాడి తీసుకొచ్చిన సత్యకు ఎందుకు థాంక్స్ చెప్పలేకపోయావు? నీ మనసుకి గిల్టీగా అనిపించడం లేదా? కృతజ్ఞత తెలిపే సంస్కారానికి కూడా దూరం అయిపోయావా నువ్వు? కూతురికి ప్రమాదం జరిగిందన్న బాధ, గండం నుంచి బయటపడిందనే సంతోషం నీలో కొంచెం కూడా కనిపించడం లేదు. ఈ సమయంలో నువ్వు కూతురి పక్కనుండాలి. కూతురు నీ గుండెల మీద ఉండాలి. నువ్వేంటి నీకేం సంబంధం లేనట్టు దిండు దుప్పటి పట్టుకుని బయటికి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడేంటి? సత్యకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి, అంతే కదా? అతని నంబర్ నా దగ్గర లేదు. నీ ఫోన్ నుంచే చేసి చెప్తాను. ఫోన్ మిస్ అయిందని చెప్పాడు. దొరికిందో లేదో మరి. నేను బాధతో మాట్లాడాను, నువ్వు కోపంతో ఫోన్ చేస్తున్నావు. ముందు థ్యాంక్స్ చెప్పేస్తా, తర్వాత మాట్లాడుకుందాం. రింగ్ అవుతుంది. అవుని, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. నా మొబైల్ దొరకలేదు. సేమ్ నంబర్తో మరో సిమ్ తీసుకుని కొత్త మొబైల్లో వేసుకున్నాను. నేను శ్రీకర్ని. ఓహ్ శ్రీకర్, తన నంబర్ నుంచి వచ్చేసరికి అవని అనుకున్నాను. పాప ఎలా ఉంది శ్రీకర్? బాగుంది, నిద్రపోతుంది. టెల్ మీ శ్రీకర్, ఏదైనా మాట్లాడాలా? అవును, చెప్పు. ఏమీ లేదు, నీకు థ్యాంక్స్ చెప్పుకుందామని కాల్ చేశా. అయ్యో, మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు శ్రీకర్? లేదు లేదు, నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు చేసింది చిన్న హెల్ప్ కాదు కదా. రోడ్ మీద ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే కొందరు అంబులెన్స్కి కాల్ చేసి వదిలేస్తారు, మరికొందరు ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్తారు. కానీ నువ్వు అక్షయ్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేసావు. అందుకు థ్యాంక్స్ చెప్పాలి. సాధారణంగా పిల్లలకు రక్తం కావాల్సి వస్తే తల్లిదండ్రుల రక్తం సూట్ అవుతుంది. విచిత్రం ఏంటంటే నీ రక్తం సూట్ అయింది. క్షణం కూడా ఆలోచించకుండా ఓ తండ్రిలా రక్తదానం చేశావు. అందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇక మూడో విషయం ఏంటంటే, ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటి వరకు తీసుకొచ్చి మాకు అప్పగించి వెళ్ళావు. ఈ రోజుల్లో అలా ఎవరు చేస్తారు? దానికి ఇంకా పెద్ద థ్యాంక్స్. శ్రీకర్, పర్లేదు. హే, పర్లేదు అనడం నీ గొప్పతనం. కృతజ్ఞతలు తెలియజేసుకోవడం నా ధర్మం. మా అక్షయ్ పట్ల మీకున్న ఎఫెక్షన్కి మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు కూతురుంటే ఎలా చూసుకునేవారో అలా చూసుకుంటున్నారు. మీ మేలు నేనెప్పటికీ మర్చిపోలేను సత్య. ఉంటాను సత్య, ఓకేనా? బాయ్, గుడ్ నైట్. ఓకేనా? బాగానే చెప్పానా? అసలు నువ్వు మాట్లాడిన దానికి అర్థం ఏంటి బావా? ఏముంది, థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇంకేముంటుంది? సత్య హ్యాపీ, నువ్వు హ్యాపీ. ఏమైందమ్మా? ఏం లేదమ్మా, నువ్వు పడుకో. ఎందుకు బావా ఇంత సీరియస్గా ఉన్నావు? నేనేమి సీరియస్గా లేను. ఐఎమ్ కూల్, ఐఎమ్ వెరీ మచ్ కూల్.
చెప్పండి గురువుగారు. రేపే పౌర్ణమి. మీరు యాగం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదమ్మా? సిద్ధంగానే ఉన్నాను సిద్ధాంతి గారు. కాసేపు అయ్యాక మేమే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాం. పర్వాలేదమ్మా, గుర్తు చేయడం నా బాధ్యత కూడా, అందుకే చేశానమ్మా. సిద్ధాంతి గారు, మీరు చెప్పిన విధంగా రేపు యాగం జరిపించిన తర్వాత మా శౌర్య పూజ మందిరంలోకి అడుగు పెట్టగలుగుతుంది కదా? వెళ్ళగలుగుతుందమ్మా, అందులో సందేహమే లేదు. అలా జరిగితే గనక నేను పెద్ద బాధ్యతను దించుకున్నదాన్నవుతాను. మీరు నిశ్చింతగా ఉండండమ్మా, అంతా నేను చూసుకుంటాను కదా. సరేనండి, ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకునుంటాం. మీరు మీ సమయానికల్లా వచ్చేయండి. అలాగేనమ్మా, ఉంటానమ్మా. అందరూ ఒకసారి బయటికి రండి. ఏంటమ్మా? ఇప్పుడే సిద్ధాంతి గారు ఫోన్ చేశారు. రేపు యాగంకు సర్వం సిద్ధం చేసుకోమన్నారు. అందరూ కాస్త తొందరగా రెడీ అయి ఉండండి. సరేనమ్మా, ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోతాను. రేపు శాస్త్రోక్తంగా ముక్కు పుడక శౌర్యకి చేరుకుంటుంది. నేనెంతటి అదృష్టవంతురాల్ని! నాకెంతో ఆనందంగా ఉంది. మామూలు అదృష్టవంతురాలివి కాదు. కొన్ని సంవత్సరాలుగా దాని గురించి కుటుంబంలో యుద్ధాలే జరిగాయి. ఆధిపత్య పోరు నడిచింది. చివరికి నిన్ను వరించింది. ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే దక్కుతుందని రేపు ప్రూవ్ కాబోతోంది. ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసిపెట్టుంటుంది అన్నట్టు ముక్కు పుడక మీద దీని పేరు రాసిపెట్టుంది. నాకెందుకో కొడుతుంది. రే చీకాగో, ఏం కొడుతుందిరా నీకు? ఇది కరెక్ట్ కాదేమో అని కొడుతుంది. రేయ్, ముందు నిన్ను కొడితే అంతా సెట్ అయిపోతుంది. ఈ విషయం చెప్పాలనే పిలిచాను. శ్రీకర్, నువ్వీ విషయంలో మాట్లాడాల్సిందేమైనా ఉందా? ఏం లేదమ్మా, మొదటి నుంచి నీ మాటని జవదాటకుండా పెరిగాను. ఈ మధ్యకాలంలో నీకెదురు తిరిగి మాట్లాడి పొరపాటు చేశానని ఈ మధ్య రియలైజ్ అవుతున్నాను. అందుకే ఇక మీదట నీ మాటే నాకు వేదం. మీరెందుకు డల్గా ఉన్నారు మామయ్య? అప్పట్లో మా పెద్దవారు కానీ మా గురువుగారు కానీ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటే రేపు జరగబోయే యాగం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. భరణి నక్షత్రంలో మేషరాశి నందు కార్తీక మాసంలో శుక్రవారం నాడు జన్మించిన వారికే అన్ని అర్హతలు ఉంటాయి. రేపు యాగం జరిపించినంత మాత్రాన జాతకమైతే మారిపోదు కదా. అంతే కదా మావయ్య, మీరు కరెక్ట్గా చెప్పారు. సర్పగండం, అగ్నిగండం, జలగండం వంటివో మరేవైనా దోషాలుంటే వాటికి పరిహార పూజలుంటాయి కానీ ఇటువంటి వాటికి యాగాలు పనిచేస్తాయా అని నా సందేహం కూడా. అటువంటిది ఉండుంటే ఇన్ని సంవత్సరాలు ఆగవలసిన అవసరం ఏముంది? అటువంటి పరిహారాలేవైనా ఉండుంటే కులకర్ణి గురువుగారు ఎప్పుడో చెప్పుండేవారు. సిద్ధేశ్వర స్వామివారు కూడా చెప్పుండేవారు. మీ అందరికీ నమ్మకం లేకపోవచ్చు, నాకుంది. అమ్మా, నీ నమ్మకమే మా నమ్మకం. నువ్వు ముందడిగి మిగిలిందంతా మేం చూసుకుంటాం కదా. రేపు జరగబోయే కార్యక్రమాన్ని మీరెవ్వరూ ఆపలేరవని అనవసరమైన కలలు కనకండి. చూద్దాం. నిజంగా అమ్మవారి కృప శౌర్యం మీదే ఉంటే నాకు సంతోషమే పెద్దమ్మా. అటువంటి బాధ్యతను తీసుకుంటే శౌర్యకు మెల్లమెల్లగా పూజల మీద శ్రద్ధ పెరుగుతుంది, మంచి అలవాట్లు అలవడతాయి, సంప్రదాయబద్ధంగా తయారవుతుంది. ఇంకా చాలించమ్మా చిలక పలుకులు. మాతో చెడ్డ కావడం ఎందుకులే అని భలే తీయగా మాట్లాడుతున్నావు. నువ్వెలా అనుకున్నా పర్వాలేదు,
నేను మనస్ఫూర్తిగా చెప్పాను. రామ్మా. రారా చింటూ. చిన్న బంగారం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకురా. వెళ్ళు. అక్క, నువ్వు వంట పనులు చూసుకో. ఆ. అందరినీ పంపించేశావు, నాతో ఏదైనా మాట్లాడాలా?